చాలా కీలకమైన అంశము. రైతుల మీద వెంటనే ప్రభావం చూసే అంశం ఏంటంటే డొమెస్టిక్ సపోర్ట్ని తగ్గించాలి అంటుంది. ఏంటి డొమెస్టిక్ సపోర్టు? తమ దేశంలో ఒక పంటని పండించడానికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కానీ ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు ఏవైతే ఉంటాయో అవి నిర్దేశించిన లెవెల్స్ కంటే మించి ఉండకూడదు. ఏమిస్తుంది ప్రభుత్వం సపోర్టు రైతులకి, పంట పండించడానికి? ఒక వరి తీసుకుంటే వరి పండించడానికి ఆ వరి పంట విలువలో సబ్సిడీలు ఒక పర్సెంటేజ్ దాటి వెళ్ళకూడదు అంటది. అంటే రైతుకి ఇచ్చే రైతు బంధు కావచ్చు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ మీద సబ్సిడీలు కావచ్చు, ఎరువులు, పురుగు మందులు, అదేవిధంగా విత్తనాల మీద ఇచ్చే సబ్సిడీలు కావచ్చు, ఇతరత్ర రైతుకు అందించే సహాయాలు ఏవైతే ఉంటాయో అంతర్జాతీయ ఈ ఒప్పందం నిర్దేశించిన ఆ లెవెల్ కంటే ఎక్కువగా ఉండడానికి వీల్లేదు. దీన్ని ఏమంటారంటే అగ్రిగేట్ మెజర్మెంట్ ఆఫ్ సపోర్ట్ అంటారు. అంటే మొత్తంగా ఏదైతే వ్యవసాయ రంగానికి సపోర్ట్ ఉందో అది ఎంత ఉండాలో ఈ అగ్రిమెంట్లో ఉంది, అంతకంటే మించొద్దు. దాన్ని కూడా మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావాలి అనేది మూడో అంశం.